ఎవరిని ముద్దు పెట్టుకున్నారో ఆయనను పట్టుకొని భద్రంగా కొనిపోవడని వారికి గుర్తు చెప్పి ఉండను. వారు వచ్చి వెంటనే ఆయన ఎదుగుపోయి బోధకుడా అని చెప్పి ఆయన ముద్దు పెట్టుకోగా వారు ఆయన మీద పడి ఆయనను పట్టుకోలేదు. ఈ సందర్భం కనుక మనం చూసినట్లయితే మార్కు సువార్తికుడు యేసు ప్రభు వారిని అప్పగించినప్పుడు జరిగిన ఒక సంఘటనగా మనం గుర్తిస్తున్నాం. ఈ సంఘటనలో మనకు ప్రాముఖ్యంగా కనబడుతున్నటువంటి వ్యక్తి ఇస్కరియోతు యూదా. ఈ ఇస్కరియోతు యూదా యేసు ప్రభు వారి శిష్యుల్లో 12 మంది శిష్యుల్లో ఒకడు. ఆ కాలంలో ఎంతోమంది పేర్లు ఒకే పేర్లుగా ఉండేవన్నమాట. చాలామంది యేసు అనే పేరు కలిగిన వాళ్ళు ఉన్నారు, చాలామంది యోధా అనే పేర్లు కలిగిన వాళ్ళు ఉన్నారు, చాలామంది సీమోను అనే పేరు కలిగిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే వారు వచ్చిన ప్రాంతాన్ని బట్టి వారి పేరుని పిలిచేవాళ్ళు అనమాట. అలాగే ఈ ఇస్కరియోతు యూదా అని ఇతను ఎందుకు పిలిచారంటే ఇతను కేరియోతు వాడనమాట. కేరియోతు అనే ప్రాంతం నుంచి వచ్చిన వాడు ఈ యూదా. అందుకనే ఇతన్ని ఇస్కరియోతు యూదా అని పిలిచారు. ఈ ఇస్కరియోతు యూదా గురించి కనుక మనం గమనించినట్లయితే ఇతను మనకి యేసు ప్రభు వారిని అప్పగించిన వాడిగా కనబడుతున్నాడు. యేసు ప్రభు వారిని ముద్దు పెట్టుకొని యేసు ప్రభు వారిని 30 వెండి నాణ్యాలకి అమ్మిన వ్యక్తిగా మనకి ఈ ఇస్కరియోతు యూదా మనకి కనబడుతూ ఉన్నాడు. ఇతను కేరితు ప్రాంతం నుంచి వచ్చాడు కనుక ఇతని పేరు ఇస్కరియోతు యూదా అని చెప్పి పిలువబడ్డాడు. అయితే ఇతను కనుక మనం గమనించినట్లయితే ఇతన్ని ఫస్ట్ మనం గమనిస్తే ఇతనిలో ఉన్న మంచి లక్షణాలు చూద్దాం, తర్వాత ఇతనిలో చెడు లక్షణాలు చూసి మన వాక్య ధ్యానాన్ని మనం కొనసాగిద్దాం. ప్రాథమికంగా మనం చూసినప్పుడు 12 మంది శిష్యుల్లో ఒకరిగా ఇతను యేసు ప్రభు ఎన్నుకున్నాడంటే ఇతను మంచి నమ్మకస్తుడిగా మనకు కనబడుతున్నాడు. ఎందుకంటే అపోస్తలుల్లో ఒకరిగా యేసు ప్రభు వారు ఇతన్ని ఎన్నుకున్నాడు. అంతేకాదు యేసు ప్రభు వారితో 3.5 సంవత్సరాలు ఇతను ప్రయాణం చేశాడు. యేసు ప్రభు వారితో 3.5 సంవత్సరాలు ప్రయాణం చేయడమే కాదు, యేసు ప్రభు వారు చేసిన అద్భుతాలు ఇతను కనులారా చూశాడు. అంతేకాదు యేసు ప్రభు వారు ఆయన ఎన్నుకున్నటువంటి శిష్యులను ఇద్దరిద్దరుగా కొన్ని ప్రాంతాలకు పంపించినప్పుడు అందరి శిష్యుల్లాగే ఇతను కూడా వెళ్ళాడు. అందరి శిష్యుల్లాగే ఇతను కూడా దేవుని రాజ్య సువార్తను ప్రకటించినటువంటి వ్యక్తి ఈ ఇస్కరియోతు యూదా. ఆ శిష్యులు ఎవరైతే తిరిగి వచ్చినప్పుడు చెప్తారో, అయ్యా మేము ప్రార్థించగా దయ్యాలు వెళ్ళిపోయి, మేము ప్రార్థించగా రోగులు స్వస్థపడినారు అని చెప్పిన సందర్భం మనకు గుర్తే ఉంది కదా. అప్పుడు మనం కనుక చూసినట్లయితే ఈ ఇస్కరియోతు యూదా అద్భుతాలు చేసిన వ్యక్తుల్లో ఒకటిగా మనకి కనబడుతున్నాడు. ఇతను ప్రారంభం చాలా ప్రాముఖ్యంగా మనకు కనబడుతుంది. ఏంటంటే ఇతను నమ్మకస్తుడిగా ఉన్నాడు, ఇతను అపోస్తలుల్లో ఒకటిగా ఉన్నాడు. అంతేకాదు యేసు ప్రభు వారు చేసిన అద్భుతాలు చూశాడు, యేసు ప్రభు వారు ప్రకటించిన ప్రతి సువార్తను అంగీకరించాడు, దేవుని రాజ్య సువార్త కొరకు పనిచేశాడు. అంతేకాదు ఇతను దెయ్యాలను వెలగొట్టాడు, ఇతను కొన్ని అద్భుతాలు చేశాడు. ఇన్ని చేసినటువంటి ఇస్కరియోతు యూదా మంచి నమ్మకస్తుగా ఎరిగినటువంటి యేసు ప్రభు వారు అతనికి ఒక మంచి పదవి కూడా ఇచ్చాడు. ఆయనకున్న పదవి ఏంటంటే యేసు ప్రభు వారి పరిచర్యలో కోశాధికారిగా ఇస్కరియోతు యూదా ఉన్నాడు. కోశాధికారి అంటే మనం ట్రెజరర్ అంటాం కదా, ఆ ట్రెజరర్ అన్నమాట. యేసు ప్రభు వారి పరిచర్యలో వచ్చే ప్రతి రూపాయి ఇస్కరియోతు యూదా దగ్గర ఉంటుంది. అదే కనుక మనం చూస్తున్నాం కదా, ఒక స్త్రీ యేసు ప్రభు వారి పాదాలని ఒక అత్తరు గుడ్డుతో తుడిచిన సందర్భం మనం గమనించినప్పుడు అక్కడ మనం వింటాం అన్నమాట. ఏమంటే ఎందుకు ఈ అత్తరు గుడ్డుని కొంత డబ్బు కమ్మి ఇవ్వకూడదు, ఈమె అనవసరంగా వృధా చేసింది కదా అని పలుకుతారు కదా. అప్పుడు యేసు ప్రభు వారు చెప్తాడు, ఈమె నా మహిమాత్మ ఈమె చేసింది అని చెప్పినప్పుడు
అక్కడ పలికిన వ్యక్తి ఎవరు అని మనం గమనిస్తే ఈ ఇస్కరియోతు యూదా. ఇతని ప్రారంభం చాలా మంచిగా ఉంది, కానీ ఇతని తర్వాత పరిస్థితి ఎలా ఉందంటే ఇతడు నమ్మక ద్రోహం చేసిన వ్యక్తిగా మనకి కనబడుతున్నాడు. మనం కనుక చూసినట్లయితే ఒక పవిత్రమైన ముద్దుతో పరిశుద్ధులైనటువంటి యేసుక్రీస్తు వారిని శిలువకు అప్పగించిన వ్యక్తిగా మనం చదివిన లేఖనంలో ఈ ఇస్కరియోతు యూదా కనబడుతూ ఉన్నాడు. ఇతను కనుక చూసినట్లయితే దేవుని పరిచర్యకు వచ్చినటువంటి డబ్బులు దొంగతనం చేసిన వ్యక్తిగా మనకు కనబడ్డాడు. అంతేకాదు, దైవజనులు చాలామంది చెప్తూ ఉంటారు కదా, ప్రతి విశ్వాసి కానీ ప్రతి సేవకుడు కానీ 3 విషయాల్లో పడిపోతాడంట. వారు సూచన ప్రాయంగా చెప్తారు. అవేంటంటే కాసు, కాంత, కడుపు. నేను గమనించింది ఏంటంటే మొదటి విషయంలోనే ఈ ఇస్కరియోతు యూదా పడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. డబ్బు కోసం యేసు ప్రభు వారిని అమ్మి వేసిన వ్యక్తిగా ఈ ఇస్కరియోతు యూదా కనబడుతున్నాడు. ఎప్పుడైతే ఇస్కరియోతు యూదాలోకి అపవాది ప్రవేశించాడో, అపవాది ప్రవేశించిన నాటి నుంచి ఏ రీతిగా యేసు ప్రభువుని అమ్మివేయాలి అని చెప్పి ఈ ఇస్కరియోతు యూదా ఆలోచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇతను ఎంత దౌర్భాగ్యుడంటే యేసు ప్రభు వారిని ఎంత కమ్మాలో కూడా తెలియని వ్యక్తి, యేసు ప్రభు వారి విలువ తెలియని వ్యక్తి. యేసు ప్రభు వారిని 30 వెండి నాణేలకి ఈ ఇస్కరియోతు యూదా అమ్మేశాడు. అంటే దేవుల్లో ఉన్నప్పుడు ఎంత గొప్ప వ్యక్తిగా ఉన్నాడో, ఎప్పుడైతే ఇతనిలో అపవాదం ప్రవేశించిందో అతను యేసు ప్రభు వారి విలువ కూడా తెలియకుండా పోయింది. యేసు ప్రభు వారిని 30 వెండి నాణేలకు అమ్మాడు. ఆ 30 వెండి నాణేలకు అమ్మింది కూడా యేసు ప్రభు వారిని ఆ 30 వెండి నాణేలకు ఏ రీతిగా అమ్మాడో అది కూడా ప్రవచనానుసారంగానే జరిగింది. మనం కనుక చూసినట్లయితే జకర్యా గ్రంథంలో 11వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ కుమ్మరవాని పొలాన్ని 30 వెండి నాణేలకి నేను కొన్నాను అని చెప్పి ఇర్మియా ప్రవక్త పలుకుతాడన్నమాట. యేసు ప్రభు వారిని 30 వెండి నాణేలు అంటే యేసు ప్రభు వారి విలువ కూడా తెలియనటువంటి వ్యక్తి ఈ ఇస్కరియోతు యూదా. అంతేకాదు, ఎప్పుడైతే యేసు ప్రభు వారిని హింసించారో, ఎప్పుడైతే యేసు ప్రభు వారిని బాధించారో, ఇవన్నీ చూసినప్పుడు ఇస్కరియోతు యూదా పశ్చాత్తాపడి ఎవరైతే ప్రధాన యాజకులు దేవాలయపు అధికారులు ఉన్నారో వారందరి దగ్గరికి పశ్చాత్తాపడి, అయ్యో నిరపరాధిని నేను మీకు అప్పగించాను, పరిశుద్ధులైనటువంటి యేసు ప్రభు వారిని మీకు అప్పగించానని చెప్పేసి అదే 30 వెండి నాణేలు కూడా మరలా తిరిగి ఇచ్చేస్తాడు. తర్వాత ఇతను చేసిన కార్యానికి తన మనస్సులో బాధింపబడి తన మనస్సు నొచ్చుకొని వెళ్ళేసి ఒక ఉరి పెట్టుకొని చనిపోతాడు. ఇతని మరణం కూడా ఎంత దౌర్భాగ్యం అంటే యేసు ప్రభు వారి విలువ ఎలాగో తెలియదు. తాను చనిపోదాం అనుకుంటే తాను ఎంచుకున్న ఆ తాడు కూడా సరైనది కాదు. ఏదో ఆ కంగారులో ఒక చీకిపోయిన తాడు తీసుకొని ఊరేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ ఊరేసుకున్న ఆ తాడు కూడా అది తెగిపోయి అతను ఊరేసుకున్నటువంటి కొమ్మ విరిగిపోయి అతను తలకిందులుగా కింద పడి పొట్టలో పేగులు బయటకు వచ్చి చనిపోయినట్టుగా మనము లేఖనాల్లో చూస్తూ ఉంటాం. నేనేమంటానంటే ఒక కోశాధికారిగా ఉన్నటువంటి ఇస్కరియోతు యూదా ఎప్పుడైతే తనలోనికి అపవాది ప్రవేశించిందో, తాను అపవాదికి తన హృదయంలో చోటిచ్చాడో, అప్పటి నుంచి దేవుని సంచిలో నుంచి డబ్బులు దొంగిలించడం ప్రారంభించాడు. మొదట మంచి నమ్మకస్తుడు అని ఎంచినటువంటి దేవుడు అతనికి ఒక మంచి పదవి ఇస్తే అతను ఏం చేశాడు? దేవుని సొమ్ములో నుంచే దొంగిలించడం ప్రారంభించాడు. ప్రారంభం నమ్మకస్తుడిగా ఉండి తర్వాత ఒక దొంగగా, ఒక వేషధారుడిగా మిగిలిపోయాడు ఈ ఇస్కరియోతు యూదా. అతని ప్రారంభం ఎంత బాగుందో అతని అంతం అంత దౌర్భాగ్యంగా మనకు కనబడుతుంది. అయితే ఈ పరిస్థితిని మనం చూసినప్పుడు ఎప్పుడైతే ఆ యొక్క 30 వెండి నాణేలను
అధికారులకి అప్పచెప్పాడు. అప్పచెప్పినప్పుడు ఆ అధికారులు పనిచేశారు. మన కనుక మత్తయి సువార్త 27వ అధ్యాయము 7 నుంచి 10 వచనాలు కనుక మనం చూస్తే, మత్తయి సువార్త 27వ అధ్యాయం 7 నుంచి 10. కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశంలో పాతిపెట్టుటకు కొమ్మరి వారి పొలము కొనిది. అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలమనబడుచున్నది. అప్పుడు విలువ కట్టబడిన వాని, అనగా ఇశ్రాయేలీలో కొందరు విలువ కట్టిన వాని క్రయధనమైన 30 వెండి నాణెములు తీసుకొని ప్రభువు నాకు నియమించిన ప్రకారం వాటిని కొమ్మరి పొలంలోకి ఇచ్చింది. ఇది యేసు ప్రభు వారి జీవితంలో జరిగిన ప్రతి సంఘటన కూడా ప్రవచనానుసారంగా జరిగింది అని తెలియజేయడం కోసం ఈ వాక్యాన్ని మీకు చదివించాను. అంతేకాదు, ఈ వాక్యంలో ఉన్నటువంటి విశేషం ఏంటంటే, యేసు ప్రభు వారిని అమ్మివేసినటువంటి ఆ 30 వెండి నాణ్యాలతో ఆ దేవాలయపు అధికారులు ఒక పని చేశారు. ఇది నిరపరాధుని చంపినటువంటి, ఆయనకి క్రయధనంగా ఇచ్చినటువంటి ఈ 30 వెండి నాణ్యాలను మనము దేవుని మందిరంలో వేయడానికి వీల్లేదు కనుక ఈ 30 వెండి నాణ్యములతో మనము ఒక పొలం కొన్నాం. ఆ పొలం యొక్క ఉద్దేశం ఏంటంటే, పొలము అనగా ఒక సమాధి తోట. అకేందము అనే పేరు దానికి పెట్టబడింది. అప్పుడున్నటువంటి భాషలో అకేందము అనే పదము ఆ ప్రాంతానికి పెట్టబడినది. ఈ విషయం మనము అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 19వ వచనంలో మనం చూడగలం. అయితే ఆ పొలానికి ఉన్నటువంటి పేరు ఏంటంటే రక్తపు పొలము లేదా రక్తపు భూమి అని పిలువబడ్డారు. అకేందము అనే మాటకు రక్తపు పొలము అని అర్థం. ఇప్పటికీ కూడా యెరూషలేము వెలుపట సియోనుకు దక్షిణ ప్రాంతంలో ఈ తోట ఉంది, ఈ రక్త పొలం అనేది. దీని ఉద్దేశం ఏంటంటే, ఆ యెరూషలేము ప్రాంతంలో కానీ, ఆ యెరూషలేము ప్రాంతంలో ఎవరైతే అన్యులు చనిపోతారో వాళ్ళని ఇశ్రాయేలు ప్రజలతో పాతిపెట్టబడకుండా వేరే ప్రాంతంలో పాతిపెట్టడానికి కొనుక్కున్నటువంటి స్థలము ఈ రక్త పొలము. యేసు ప్రభు వారిని 30 వెండి నాణ్యాలకు ఇస్కరియోతు యూదా అమ్మేస్తే ఆ 30 వెండి నాణ్యాలతో దేవాలయపు అధికారులు, ప్రధాన యాజకుడు ఒక పొలాన్ని కొన్నాడు. ఆ పొలము దేనికి ఉపయోగించారంటే, ఇశ్రాయేలు ప్రాంతంలో ఎవరైతే అన్యులు పరదేశంలో చనిపోతారో వారిని పాతి పెట్టబడతారు. ఈ సందర్భం నేను చదివినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే యేసు ప్రభు వారు జననము ప్రవచనానుసారంగా జరిగింది. యేసు ప్రభు వారి శిలువ మరణము ప్రవచనానుసారంగా జరిగింది. యేసు ప్రభు వారిని అమ్ముకున్నటువంటి ఇస్కరియోతు యూదా ఆయన విలువ తెలియని 30 వెండి నాణ్యాలకు అమ్ముకుంటే, ఆ 30 వెండి నాణ్యాలు తీసుకొని పరదేశులు ఎవరైతే చనిపోతారో వారిని పాతి పెట్టబడటానికి ఒక స్థలం కూడా యేసు ప్రభు వారిని అమ్మిన డబ్బులతో ఉపయోగపడిందంటే, ఈ విషయాన్ని గమనించినప్పుడు యేసు ప్రభు వారు అందరికీ ప్రభు అనే వాక్యము ఆయన రక్షణ సువార్తలో ఉంది, ఆయన జనన సువార్తలో ఉంది, ఆయన శిలువ సువార్తలో కూడా ఉంది అని చెప్పి మనము గమనించగలం. యేసు ప్రభు వారు మరణించిన ఆయన ఏ డబ్బులకైతే ఆయన్ని అమ్ముకున్నారో ఆ డబ్బులతో చనిపోయిన అన్యుల్ని పాతి పెట్టడానికి ఒక పొలాన్ని కూడా కొన్నారు. యేసు ప్రభు వారి జీవిత చరిత్ర, ఆయన ఈ లోకంలో జన్మించిన 33.5 సంవత్సరాలు కూడా అది సత్యము అని మనం నమ్మటానికి ఇప్పటికి కూడా మనకి అకేందము అనే ప్రాంతము, మనం ఇశ్రాయేలు దేశం కనుక వెళ్ళగలిగితే అక్కడ మనము చూడగలం. ఏ విషయమైతే మనము చూస్తున్నామో, ఏ విషయాలైతే మనం బైబిల్లో చదువుతున్నామో వాటన్నిటికీ ఆధారాలు ఉన్నాయని మనము ఖచ్చితంగా చూడగలం. అంతేకాదు, యేసు ప్రభు వారి ఆ యొక్క పొలము అన్యుల కోసం కొన్నారు. మనం కూడా అన్యులమే కదా, మన కోసం కూడా యేసు ప్రభు వారు చనిపోయాడు. అయితే నేను ఈ విషయాన్ని తీసుకోవడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, పరిశుద్ధులు సైతం పడిపోతున్నారు, అపోస్తలులు సైతం పడిపోయారు. అపోస్తలులు సైతం వారి ప్రారంభం చాలా మంచిగా ఉంటుంది, కానీ మధ్యలో వెళ్ళినప్పుడు వాళ్ళు పడిపోతున్నారు. మనం కూడా అంతే కదా, ఏవేవో చిన్న చిన్న విషయాలకే మనం పడిపోతున్నాం. మనం చిన్న సీరియల్కే పడిపోతున్నాం, ఒక చిన్న సినిమాకే పడిపోతున్నాం, ఒక చిన్న నోటి మాటకే పడిపోతున్నాం.
మనము పరిశుద్ధులు అయ్యుండి కూడా, రక్షింపబడిన వారం అయ్యుండి కూడా చాలా విషయాల్లో మనము పడిపోతూ ఉంటాం. ఎప్పుడైతే యేసు ప్రభువు వారికి నమ్మకంగా ఉన్నాడో అప్పటి వరకు ఇస్కరియోతు యోధ చాలా మంచివాడిగా ఉన్నాడు, చాలా మంచివాడిగా అపోస్తలుడిగా ఉన్నాడు, అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చూశాడు, యేసు ప్రభు వారి పరిచర్యలో ఒక పాలిభాగస్తుడిగా ఉన్నాడు. ఎప్పుడైతే తన హృదయంలో అపవాదికి అవకాశం ఇచ్చాడో అప్పుడు అతని జీవితాన్ని తను పోగొట్టుకున్నాడు. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే అదే రాత్రి పేతురు గారు 3 సార్లు అబద్ధమాడి తప్పిపోయాడు. అదే రాత్రి 3 సార్లు అబద్ధమాడి తప్పిపోయిన పేతురు పశ్చాత్తాపడి దేవుని దగ్గర నుంచి క్షమాపణ పొందుకున్నాడు. కానీ ఈ ఇస్కరియోతు యూద పశ్చాత్తాపడ్డాడు, కానీ దేవుని దగ్గర నుంచి క్షమాపణ లేకుండానే ఉరిపోసుకొని చనిపోయాడు. మనము పరిశుద్ధులుగా జీవిస్తున్నప్పుడు, ఆత్మీయులుగా జీవిస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవునితో సాన్నిహిత్యం కలిగి ఉన్నప్పుడు మన జీవితం దేదీప్యమానంగా వెలుగుతుంది. కానీ ఎప్పుడైతే మన జీవితంలో మనం అపవాదికి అవకాశం ఇస్తామో, మన జీవితంలో మనం పాపానికి స్థానం ఇస్తామో అప్పుడు దేవుడు ఇచ్చిన విలువను పోగొట్టుకుంటాము. అంతేకాదు మన ప్రాణాన్ని కూడా పోగొట్టుకుంటాం. ఎంత దౌర్భాగ్యము! దేవుణ్ణి విలువ తెలియకుండానే అమ్మేసుకున్నాడు ఈ ఇస్కరియోతు యూద. యేసు ప్రభు వారితో 3.5 సంవత్సరాలు తిరిగాడు. ఆయన పరిచర్యలో ఒక అపోస్తలుడిగా ఉన్నాడు, నమ్మకస్తుడిగా ఉన్నాడు, గొప్ప కార్యాలు చేశాడు, చూశాడు. కానీ చివరికి ఏమైపోయాడు? తన మరణం కూడా సరిగా చనిపోలేకపోయాడు. ఏదంటే అతను ఎన్నుకున్న తాడు మంచిది కాదు, అతను ఉరివేసుకున్న కొమ్మ కూడా మంచిది కాదు. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కానీ ఇక్కడ మీకు ఇంకో విషయం గుర్తు చేస్తాను. పేతురుని ఎందుకు ప్రభువారు క్షమించాడు అని మనం కనుక గమనించినట్లయితే, పేతురికి యేసు ప్రభువారు ఒక మాట చెప్పాడు. ఏమనంటే, పేతురు, నువ్వు కేఫావి అంటే నువ్వు రాయివి, నీ మీద నా సంఘాన్ని కడతాను అని చెప్పి యేసు ప్రభువారు పేతురికి చెప్పాడు. ఆయన చెప్పిన విధానాన్ని బట్టి యేసు ప్రభువారు పేతురు కోసం విజ్ఞాపన చేసుకున్నాడు. ఆయన విజ్ఞాపన చేసుకున్నాడు. కానీ యేసు ప్రభువారు ఈ ఇస్కరియోతు యూద క్షమాపణ లేకుండానే మరణించారు. మనం కూడా మన జీవితంలో మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఆత్మీయంగా మన జీవితాన్ని మనం ప్రారంభించినప్పుడు, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవిస్తున్నప్పుడు, మన జీవితాల్లో జరుగుతున్న కార్యాన్ని బట్టి, మనకు ఎదురవుతున్నటువంటి సందర్భాలను బట్టి మనము మాట ద్వారా తప్పిపోకూడదు, చూపు ద్వారా తప్పిపోకూడదు, మన ప్రవర్తన ద్వారా తప్పిపోకూడదు. ప్రతి విషయంలో కూడా మనము జాగ్రత్తగా కాచుకోవలసిన వారమై ఉన్నాము. అందుకే అంటాడు కదా, నిలవబడిన వాడు జాగ్రత్తగా చూసుకుని వాళ్ళను తాను పడిపోకుండా చూసుకోవాలి. ఏ సమయంలో ఏ సందర్భమైనా అపవాది పడేయటానికి సిద్ధంగా ఉన్నాడు. మనకు బాగా తెలిసినటువంటి వాక్యం, అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుతున్నాడు. యేసు ప్రభు వారితో పాటు ఉన్నటువంటి శిష్యున్నే పడేయగలిగినప్పుడు నువ్వు నేనెంత అపవాదికి. కానీ మనకొక నిరీక్షణ ఉంది. మనకున్నటువంటి నిరీక్షణ ఏంటంటే, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, మరణము జయించి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు వారు మనకు ఆధారమై ఉన్నాడు. ఆయన మనకు తెలియజేస్తున్నాడు, ఆయన మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడూ లేడు. ఆ విరోధి గర్జించు సింహమైనటువంటి సాతాను అయినప్పటికీ కూడా పశ్చాత్తాపడదాం. మనం చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకుందాం. మనం చేసిన ప్రతి తప్పుని దేవుని సన్నిధిలో మనం ఒప్పుకునేలా, మనం నమ్ముకున్న దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన మనల్ని రక్షించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు కనుక పేతురు క్షమాపణ పొందాడు, పశ్చాత్తాపడ్డాడు, క్షమాపణ పొందాడు. కానీ ఇస్కరియోతు యూదా పశ్చాత్తాపడ్డాడు, కానీ క్షమాపణ లేకుండానే నశించిపోయినట్లుగా మనము లేఖనాల్లో చూస్తున్నాం. మన ఆత్మీయ జీవితాలు మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి అని తెలియజేయడం కోసం ఈ ఇస్కరియోతు యూదా జీవితం మన కళ్ళ ముందు కనబడుతుంది. తన ప్రారంభం చాలా బాగుంది, తన జీవితం మధ్యం వరకు చాలా చక్కగా నడిచింది. కానీ ఎప్పుడైతే తన జీవితంలో అపవాదికి అవకాశం ఇచ్చాడో, తన హృదయంలో ఎప్పుడైతే సాతాను ప్రవేశించిన నాటి నుంచి యేసు ప్రభు వారిని ఎలా అప్పగిద్దామా, యేసు ప్రభు వారిని ఎలా అమ్మేద్దామా అనే ఆలోచనలోనే ఉన్నాడు. కానీ
పశ్చాత్తాపడదాం, దేవుని దగ్గర నుంచి క్షమాపణ కోరుకుందామనే అటువంటి అవకాశం కూడా లేకుండా చేసుకున్నాడు. తద్వారా తన జీవితాన్ని తాను పోగొట్టుకున్నాడు. యేసు ప్రభు వారు ఇస్కరియోతు యూదా గురించి ఒక మాట పలుకుతాడు, వాడు నాశనము కోసమే జన్మించిన వాడు అని. నేను ఏర్పరచుకున్న వారిలో నాశన పుత్రుడు తప్ప నేను ఎవ్వరిని పోగొట్టుకోలేదని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పలికిన మాటలు కూడా మనకి జ్ఞాపకం ఉన్నాయి. మనం కూడా మన జీవితాలను మనము జాగ్రత్తగా చూసుకోవాల్సిన వారమై ఉన్నాము. మన ఆత్మీయ జీవితంలో ఎక్కడ మనం పడిపోతున్నామో, ఎక్కడ మనం కురిగిపోతున్నామో, ఒకవేళ పడిపోయినప్పటికీ కూడా మనం దేవుని దగ్గర పశ్చాత్తాపడి మనము క్షమాపణ కోరిన యెడల మన కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఎందుకంటే ఏ ఒక్క ఆత్మ నశించుట యేసు ప్రభువారికి ఇష్టం లేదు. ప్రతి ఒక్క ఆత్మని రక్షించడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ భారమైన సిలువను మోసుకుంటూ తన ఆఖరి రక్తపు బొట్టు వరకు నీ కోసం నా కోసం చిందించాడు. నా రక్షణ కోసం ఆయన పరిశుద్ధులైనటువంటి ఆయన దేహాన్ని నీ కోసం నా కోసం అప్పగించాడు. మనం గమనించాల్సింది ఏంటంటే, మనము చేసిన పాపాల కోసం, మనం చేసిన నిందల కోసం, మనం చేసిన అపరాధముల కోసం మనం పొందవలసిన శిక్ష మన పక్షాన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పొందారనే విషయం మనం ప్రతిసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన రక్తంలో మనం కడగబడిన యెడల, ఆయన రక్తంలో మన పాపములను మనం ఉదుక్కున్న యెడల మనము రక్షించబడతాము, మనము విమోచింపబడతాము. ఈ అవకాశాన్ని ఇచ్చిన సంఘాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని ఈ కూడికను మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ఈ సాయంకాల వేళలో అపోస్తలుడైనటువంటి ఇస్కరియోతు యూదా నశించిపోయాడు. తన ప్రారంభం మంచిగానే ప్రారంభించాడు, నమ్మకస్తుడిగా ఉన్నాడు, అపోస్తలులో ఒకడిగా చేర్చబడ్డాడు. యేసు ప్రభు వారి పరిచర్యలో కోశాధికారిగా ఉన్నాడు. ఎప్పుడైతే తన హృదయాన్ని సాతానుకు అప్పగించాడో నాశన పుత్రుడిగా మారిపోయాడు. తన మరణం కూడా ఎంత అవమానంగా జరిగిందో మనం చూస్తూ ఉన్నాం. మన జీవితాల్లో యేసు ప్రభు వారు ఉంటే మన జీవితానికి విలువ. యేసు ప్రభు వారు లేకపోతే అపవాది మన జీవితాన్ని అందరికీ అవమానకరంగా ఒక ఎగ్జాంపుల్గా మనల్ని అందరినీ పెట్టబోతున్నాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనల్ని రక్షించడానికి మన ప్రభు యేసుక్రీస్తు వారు సిద్ధంగా ఉన్నాడు. నీ కొరకై చాచిన చేతులతో యేసు ప్రభు వారిని కనబడుతున్నాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మన కొరకై ప్రాణం పెట్టిన మన ప్రభు యేసుక్రీస్తు వారిని మన హృదయాల్లో జ్ఞాపకం చేసుకుందాం. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఆయన అమ్మివేసిన ఆ ధనముతో కూడా ఒక పొలాన్ని కొన్నారు, పరదేశుని పాతి పెట్టడానికి. యేసు ప్రభు వారి ప్రతి జీవిత చరిత్ర కూడా దానికి ఆధారాలు ఉన్నాయి. అంతేకాదు ప్రతి విషయంలో కూడా అందరినీ రక్షించాలనే ఆలోచనే మనం చూస్తూ ఉన్నాం. ఏ ఒక్కరూ నశించడం దేవుడికి ఇష్టం లేదు. ఈ కుటుంబాల కోసం ప్రార్థన చేయండి. మీ కుటుంబంలో రక్షణ లేని వారి కోసం ప్రార్థన చేయండి. మీ రక్షణ కోసం మీరు ప్రార్థన చేయండి. మన సంఘ అభివృద్ధి కోసం ప్రార్థన చేయండి. మన ప్రాంతం కోసం ప్రార్థన చేయండి. ఒక ప్రత్యేకమైన జనముగా మనం మార్చబడాలి అని చెప్పి మనం ప్రార్థన చేయవలసిన వారుగా ఉన్నాం. యేసు ప్రభు మనందరి కోసం రక్తం కాల్చాడు. ఈ 40 దినాలు మీరు యేసు ప్రభు వారి సువార్తను వింటున్నారు. ఈ 40 దినాలు మన జీవితాల్లో ఖచ్చితంగా మనం మార్పుని చూడాలి. ఏ విషయాల్లో మనం తప్పిపోతున్నాము. ఇస్కరియోతు యూదా ఏ రీతిగా తప్పిపోయి నాశనానికి పాత్రుడయ్యాడు, అటు రీతిగా మనం నాశనానికి వెళ్ళకూడదు. పశ్చాత్తాపడి క్షమాపణ పొందినటువంటి పేతురు గారి వలె దేవుడి సన్నిధిలో మనం పశ్చాత్తాపడుకోవాలి. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పాదాలకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వాళ్ళు ఈ సాయంకాల వేళలో ప్రభువా చిన్న సమూహంగా మేము కూడి ఉన్నాం తండ్రి. మా మధ్య మీరు ఉన్నందుకు మీకు వందనాలయ్యా.
అయ్యా నా తండ్రి, మీ జీవితం ద్వారా నాయన, మీరు పొందిన శ్రమల ద్వారా నాయన, మీ రక్షణ స్వార్థం నిలబడుతూ మీరు ఇచ్చిన కృపను బట్టి భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మా కొరకు ఎన్నో అవమానాలు పొందారు ప్రభువా. అయ్యా నా తండ్రి, మీ వెంట ఉన్నవారు సైతం మిమ్మల్ని అప్పగించారు ప్రభువా. నా తండ్రి, మీ వెంట ఉన్నవారు సైతం అయినా మీరు మిమ్మల్ని అమ్మివేస్తున్నారు ప్రభువా. నా తండ్రి, మేము కూడా చాలా చిన్న చిన్న విషయాల్లోనే మిమ్మల్ని అమ్మివేస్తున్నాం ప్రభువా. చూపు ద్వారా మిమ్మల్ని అమ్మివేస్తున్నాం ప్రభువా. మా మాట ద్వారా మిమ్మల్ని అమ్మివేస్తున్నాం ప్రభువా. అయినా మా ప్రవర్తన ద్వారా మిమ్మల్ని అమ్మివేస్తున్నాం ప్రభువా. దయతో మమ్మల్ని క్షమించండి ప్రభువా. ఆయన మమ్మల్ని క్షమించండి ప్రభువా. ఈ సన్నిధిలో మేము మిమ్మల్ని అడుగుతున్నాం ప్రభువా, సహాయం చేయండి ప్రభువా. నా తండ్రి, మమ్మల్ని బలపరచండి ప్రభువా. ఏ ఏ విషయాల్లో కురిగిపోతున్నామో మమ్మల్ని బలపరచండి ప్రభువా. ఏ ఏ విషయాల్లో మేము ఆయన లోబడిపోతున్నామో దయతో మమ్మల్ని స్థిరంగా నిలబెట్టింది ప్రభువా. వందనాలు చెల్లించుకుంటున్నాం. నా తండ్రి, ఈ వాక్యం వెల్లడి ఎంత తోడనే ప్రభువా. మా హృదయాల్లో ఉన్నటువంటి ప్రతి మాలిన్యాన్ని కడిగి వేయండి ప్రభువా. వందనాలు. మమ్మల్ని మేము మీ చేతులకు సమర్పించుకుంటున్నాం ప్రభువా. నా తండ్రి, యోగ్యత లేని వారు ప్రభువా, ఇప్పటి వరకు సజీవులు ఎక్కడ ఉన్నామంటే కేవలం మీ కృప అయినది ప్రభువా. వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయా నా తండ్రి ప్రభువా, మా జీవితం ద్వారా మీ నామానికి మహిమ తెచ్చేవారిగా మేము ఉండాలి ప్రభువా. మా జీవితం ద్వారా మీ నామానికి అవమానం కలుగజేసేవారిగా మేము ఉండుకున్నట్లుగా సహాయం చేయండి. మా కుటుంబాలను మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభువా. మా కుటుంబస్తులు మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభువా. మా ప్రాంతాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభువా. మేము ఉన్నటువంటి ఈ గుంటూరు పట్టణాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభువా. నా తండ్రి, ఇంకా రక్షణ లేని వారి కోసం ప్రార్థిస్తున్నాం ప్రభువా. అంతటా అందరూ రక్షణ పొందాలని అయినా అందరి కోసం మీరు రక్తం చిందించారు ప్రభువా. అయినా అతన్ని మీరు చిందించిన రక్తం అయినా అందరి రక్షణ కొరకు ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. మా ప్రతి అవసరతను తీర్చండి, ప్రతి అక్కరను తీర్చండి ప్రభువా. ఏ అనారోగ్యంతో ఇక్కడికి వచ్చారో వారి ప్రతి రోగాన్ని మీరు స్వస్థపరచండి ప్రభువా. ఎందుకంటే మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలిగించినది ప్రభువా. మా ప్రతి అవసరతలు అక్కర్లు తీర్చండి ప్రభువా. అయినా మా జీవితాల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ ఇచ్చిన అమూల్యమైన సమయాన్ని మీకు వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి బ్రతిమలాడి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.